హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ లత. ఇవాళ అయితే మేము హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాము. సో హైదరాబాద్లోని టాప్ టూరిస్ట్ ప్లేస్లో జూ పార్క్ ఒకటి, అండ్ ఇది వచ్చేసి బహదూర్పురా మెయిన్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది. వీకెండ్ వెళ్ళడం వల్ల జనాలు ఎక్కువ ఉన్నారనేసి పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. సో మేమైతే బయట పార్కింగ్ చేసి అయితే లోపలికి వెళ్తాము. సో ఈ వీడియోలో అయితే నేను ఇక్కడ జూ పార్క్ టైమింగ్స్ అండ్ లోపల ఎన్ని బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉన్నాయి అండ్ ఎలా బుక్ చేసుకోవాలి టికెట్స్, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో కార్ పార్క్ చేసుకొని మేమైతే లోపలికి వచ్చేసాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి మనం టికెట్ కొనొచ్చు. అండ్ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మేమైతే ఆన్లైన్లో టికెట్ కొన్నాము. మనమైతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో బుక్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మనకి టికెట్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది అండ్ చైల్డ్కి ఏమో 50 రూపీస్ ఉంటుంది. సఫారీలో నాన్ ఏసీ అండ్ ఏసీ ఉంటుంది. ఇక్కడ నాన్ ఏసీ ఏమో 100 రూపీస్ అండ్ ఏసీ ఏమో 150. అలానే మనకి బ్యాటరీ వెహికల్, కెమెరా, టాయ్ ట్రైన్, రోడ్ ట్రైన్, ఫిష్ అక్వేరియం, రెప్టైల్ హౌస్ ఇలాంటివి మనకు కావాలంటే ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇలా మనం ముందుగా బుక్ చేసుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. టికెట్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే క్లాక్ రూమ్ ఉంటుంది. అక్కడ మనము బ్యాగ్స్ ఏమైనా తెచ్చుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం అయితే ఎంటర్ అవ్వచ్చు లోపలికి. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఫాలోయింగ్ ఐటమ్స్ ప్రొహిబిటెడ్ అన్నమాట. సో అండ్ ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ముందే చూసుకొని లోపలికి అయితే వెళ్ళండి. కొన్ని థింగ్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి. సో మేమైతే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి లోపలికి అయితే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు అక్కడ అందరు జనాలు లోపలికి వెళ్తున్నారు. సో అక్కడ ముందుకు వెళ్తే మనకి చెకింగ్ ఉంటుంది. సో ఆ చెకింగ్ చేసుకొని లోపలికి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో అయితే ఫోటో దిగడానికి స్పాట్ అయితే ఉంది. అక్కడ ఫొటోస్ అయితే దిగొచ్చు. మేము కూడా అక్కడ ఫొటోస్ దిగాము అండ్ ఆ స్పాట్ కూడా చాలా బాగుంది. సో మనం నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వెళ్తూ ఉంటే మనకైతే బ్యాటరీ వెహికల్ టికెట్ కౌంటర్ అయితే ఉంది. అక్కడ మనము ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోను అక్కడైతే ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము ముందుకైతే వెళ్తున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మ్యాప్ అయితే ఉంది. సో ఇక్కడైతే మనము ఎక్కడ ఎలాంటి యానిమల్స్ ఉన్నాయి అండ్ ఎక్కడికి వెళ్ళాలి అనే డైరెక్షన్స్ అయితే ఈ మ్యాప్లో అయితే ఉంది. లోపలికి వెళ్ళే ముందు ఈ మ్యాప్ని అయితే ఫోటో తీసుకుంటే మనకి తర్వాత యూజ్ అవుతుంది. సో అక్కడ మనము ఈజీగా ఓపెన్ చేసుకొని ఎక్కడ వెళ్ళాలి, మనం ఏమేమి చూసాము అనేవి ఈజీగా మనకి అర్థమవుతుంది. సో అక్కడి నుంచి అయితే ముందుకైతే లోపలికి వెళ్తున్నాము. సో ఈ జూ పార్క్ అంతా కూడా 380 acres ఆఫ్ ల్యాండ్లో అయితే బిల్డ్ చేశారు. అండ్ ఇక్కడ మనం 1500 యానిమల్స్ అండ్ బర్డ్స్ని అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 AM to 4 PM అండ్ మండే వచ్చేసి హాలిడే. సో వెళ్ళే వాళ్ళు పక్కా మండే అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే మండే రోజు హాలిడే అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం 4 waysలో వెళ్ళొచ్చు. ఫస్ట్ వచ్చేసి టాయ్ ట్రైన్. పిల్లలు అండ్ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇక్కడ ఈ టాయ్ ట్రైన్లో వెళ్తే మాత్రం మనము తొందరగా అన్ని ప్లేసెస్ అయితే చూడవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి సైకిల్ ఉంది. ఇక్కడ సైకిల్ వచ్చేసి 1 hourకి 100 రూపీస్ అండ్ బ్యాటరీ సైకిల్స్ కూడా ఉంటాయి. అది వచ్చేసి 120 రూపీస్ పర్ అవర్ ఉంటుంది. అండ్ మనం బై వాక్ వెళ్ళొచ్చు అండ్ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. సో అక్కడ మనము బ్యాటరీ వెహికల్స్కి అయితే మనం ముందే బుక్ చేసుకోవాలి అండ్ టాయ్ ట్రైన్ కూడా బుక్ చేసుకోవాలి. సో మనం నడుచుకుంటూ వెళ్తే మాత్రం మనము అన్ని ప్లేసెస్ అయితే చూడొచ్చు అండ్ టైం పడుతుంది. బట్ మనం కొంతసేపు ఆగి అండ్ రెస్ట్ తీసుకొని మనము నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు. అదైతే బెస్ట్ ఆప్షన్ ఓన్లీ ఇఫ్ కిడ్స్ లేకపోతేనే అండ్ పెద్దవాళ్ళు కూడా లేకపోతే. సో ఇప్పుడు మేమైతే టార్టాయిస్ దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూడొచ్చు ఈ టార్టాయిస్ వచ్చేసి 100+ years అయితే ఉంది ఇప్పుడు. అండ్ మేము చూసినప్పుడు అయితే టార్టాయిస్ పడుకొనే ఉంది, సో కదలట్లేదు. అలానే అది ఒకే ప్లేస్లో కూర్చొని అయితే ఉందన్నమాట. చూడనీకైతే భలే అనిపించింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మాకైతే మంకీస్ కనిపించాయి అండ్ పక్కనే అయితే చిన్న చిన్న 2 టార్టాయిస్ అయితే కనిపించాయి. భలే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. చిన్న టార్టాయిస్ అండ్ మంకీస్ కూడా మంచిగా కూర్చున్నాయి 2.
సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే కొలంబస్ మంకీ అయితే కనిపించింది. ఇది వెరైటీ, ఇంకొక స్పీషీస్ ఆఫ్ మంకీ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, ఎక్కడ చూడలేదు, ఇక్కడే ఫస్ట్ టైం చూడడం. అండ్ పక్కనే అయితే మనకి ఫిషెస్ అయితే కనిపించాయి. వాటర్ అయితే సరిగ్గా లేదు, సో అందుకే ఫిషెస్ అంత క్లారిటీగా అయితే కనిపించలేదు. సో ఇక్కడ చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి, బట్ వాటర్ అయితే సరిగ్గా లేవు. సో అలా ముందుకు వెళ్ళగానే మనకైతే బటర్ఫ్లై పార్క్ ఉంది లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇక్కడ జనాలు ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు అయితే మేము కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయలేకపోయాము. మీరు చూడొచ్చు ఎంతమంది జనాలు ఉన్నారో. నాకు తెలిసి మొత్తం ఆ డేలోనే అయితే 25,000 మెంబర్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీ రైట్ సైడ్లో మేము అయితే బ్యాటరీ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే బ్యాటరీ వెహికల్ ముందే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మేము కూర్చొన్నాము బ్యాటరీ వెహికల్లో. సో ఈ బ్యాటరీ వెహికల్స్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాయి. అండ్ అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ చూసుకొని మళ్ళీ మనం ఆ స్పాట్ దగ్గర నిల్చుంటే మళ్ళీ బ్యాటరీ వెహికల్ వచ్చి ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. సో మాకు బాబు ఉన్నాడు కాబట్టి మేము బ్యాటరీ వెహికల్ అయితే తీసుకున్నాము. నడవడానికి కొంచెం కష్టం ఉంది, ప్లస్ సమ్మర్ కదా, సో ఎండలు కూడా చాలా ఎక్కువ ఉండే. అండ్ మా రైట్ సైడ్లో మీరు చూడొచ్చు మొత్తం కూడా డీర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్ట్రిచ్ ఉంది, అండ్ పక్కనే డీర్స్ కూడా ఉన్నాయి కొన్ని. అండ్ ఇలా ఫెన్సింగ్ ఉండడం వల్ల మనకి యానిమల్స్ అనేవి కొంచెం క్లారిటీగా అయితే రాలేదు. అలానే కొంచెం ముందుకు వెళ్తే మాకైతే లెపర్డ్ అయితే కనిపించింది. అదైతే ఇప్పుడే తిన్నది అనుకుంటా, మంచిగా వాకింగ్ అయితే చేస్తుంది, మొత్తం తిరుగుతుంది. లంచ్ టైం అవుతుంది అనేసి ఇక్కడ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంటే అక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఫుడ్ అయితే సో ఉండే, అంత మంచిగా అనిపించలేదు. సో నెక్స్ట్ అయితే మేము స్వాన్ అయితే చూసాము. ఇక్కడ స్వాన్స్ అండ్ డక్స్ కూడా రెండు ఒకే ప్లేస్లో అయితే పెట్టారు. సో ఈ వైట్ అన్నీ కూడా స్వాన్స్ అండ్ బ్లాక్లో ఉండేటివన్నీ కూడా డక్స్ అన్నమాట. మీరు చూడొచ్చు ఈ ప్లేస్లో కనిపిస్తుంటాయి మీకు. సో నెక్స్ట్ అయితే మేము డీర్స్ని చూసాము. ఫస్ట్లో కూడా మేము డీర్స్ చూసాము, మళ్ళీ మధ్యలో కూడా కొన్ని డీర్స్ అయితే కనిపించాయి. చాలా వరకు ఎక్కువ అయితే డీర్సే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా చాలా వరకు డీర్సే కనిపించాయి మాకైతే. సో ఇప్పుడైతే మనం బేర్ని అయితే చూస్తున్నాము. ఇదైతే చాలా పెద్దగా ఉంది, అండ్ మేము చూసినప్పుడు అయితే మొత్తం వెనకనే ఉండే అన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక బేర్ కూడా కనిపించింది. అదైతే చెట్టు చుట్టూ అయితే తిరుగుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకొక బేర్ వచ్చేసి రెస్ట్ తీసుకుంటుంది పక్కనే. భలే ఫన్నీగా అనిపించింది చూస్తూ ఉంటే. ఈ అన్ని యానిమల్స్లో కంటే హైలైట్ ఏంటంటే జిరాఫీని అయితే చూడడము. నేను ఫస్ట్ టైం అన్నమాట జిరాఫీని ఇంత దగ్గర నుంచి చూడడం. అండ్ ఆ జిరాఫీ చూడొచ్చు, నెక్ అంతా ఎలా తిప్పుతుందో, అండ్ చాలా పెద్దగా ఉంది జిరాఫీ. అండ్ అప్పుడే తిన్నది అనుకుంటా, వాకింగ్ అయితే చేస్తుంది, మొత్తం రౌండ్ అయితే వేసేసింది. అండ్ ఇంత దగ్గర నుంచి అయితే జిరాఫీని అయితే చూడడం అయితే చాలా బాగా అనిపించింది. బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. మా జయాంష్ అయితే ఆ జిరాఫీని చూస్తే అయితే భలే ఎంజాయ్ చేశాడు. అంత దగ్గర నుంచి వాడు చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాడికి కూడా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ మ్యాప్ అయితే కనిపించింది. ఇక్కడ ఇలా చాలా ప్లేసెస్లో అయితే మ్యాప్స్ అయితే పెట్టారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా మ్యాప్స్ అయితే పెడుతున్నారు. సో మీరు ఈ మ్యాప్స్ చూసుకొని అయితే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే మేము ప్యారెట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అక్కడి నుంచి అయితే రెప్టైల్ రోక్ అయితే వెళ్ళాము. బట్ ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 4 అయిపోయింది. అండ్ 5 o'clock అయితే సఫారీ క్లోజ్ చేస్తారని అన్నారు. సో అందుకనే మేము కొన్ని ప్లేసెస్ అయితే మిస్ చేసాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి అయితే మేము డైరెక్ట్ సఫారీకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి టికెట్. ఏసీ వచ్చేసి 150 అండ్ నాన్ ఏసీ వచ్చేసి 100 rupees పర్ హెడ్. అండ్ మా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ రైడ్ అంతా వచ్చేసి ఒక 10 minutes అయితే ఉంటుంది.
అండ్ మీరు చూడొచ్చు మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే గేట్స్ అయితే పెట్టారు. సో వెహికల్కి గ్యాప్ ఉండేటట్టు ఒక వెహికల్ వెళ్ళిన తర్వాతనే ఇంకో వెహికల్ అలౌ చేస్తారు. సో ఆ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఆ వెహికల్ స్టార్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇంకో గేట్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఎందుకంటే ఇక్కడ యానిమల్స్ అనేవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మెయిన్లీ లయన్స్ అండ్ టైగర్స్ తిరుగుతుంటాయి కాబట్టి. సో మేమైతే ఈ టైగర్ని అయితే చాలా దగ్గర నుంచి అయితే చూసాము. పక్క నుంచి అయితే వెళ్తుంది, చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ లయన్ కూడా కనిపించింది, అది కూడా పక్కనే ఉందన్నమాట. ఫస్ట్ టైం అన్నమాట ఇంత దగ్గర నుంచి లయన్ అండ్ టైగర్ని చూడడం. నేను తిరుపతిలో కూడా వెళ్ళాను ఈ జూ పార్క్ని, బట్ అప్పుడు అంత దగ్గర నుంచి అయితే చూడలేదు, కానీ ఇక్కడైతే చాలా దగ్గర నుంచి కనిపించింది. సో అలా ముందుకు వెళ్తుంటే డీర్ అండ్ డాంకీ లానే ఒక యానిమల్ కనిపించింది, దాని పేరు అయితే తెలియదు. అండ్ నెక్స్ట్ మాకు బేర్ అయితే కనిపించింది, అది కూడా చాలా దగ్గర నుంచి వెళ్తుంది. భలే అనిపిస్తుంది చూడడం అయితే. సఫారీ అయితే వర్త్ ఇట్, 100 రూపీస్కి అయితే వర్త్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ అయితే మాకు యాక్ కూడా కనిపించాయి. జూ పార్క్కి వస్తే మాత్రం సఫారీ అయితే పక్కా చేయాలి, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంతా కూడా. సో సఫారీ దగ్గర మాకైతే ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. సో కొందరు అయితే వీటిని అడాప్ట్ కూడా చేసుకుంటుంటారు. లైక్ వీటికి సంబంధించిన ఫుడ్ ఎక్స్పెన్సెస్ అయినా హెల్త్ గురించి అయినా కూడా ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా వాళ్ళే పే చేస్తూ ఉంటారు. ఇలా ఎలిఫెంట్స్ అనే కాదు, కొన్ని యానిమల్స్ని అయితే ఇలా అడాప్ట్ చేసుకుంటారు. అండ్ రైనోసార్ని కూడా కొందరు అడాప్ట్ చేసుకుంటుంటారు. సో ఇక్కడ మేము రైనోసార్ కూడా చూసాము. సో ఓవరాల్గా చెప్పాలంటే హైదరాబాద్లో ఒక మంచి ప్లేస్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ అంటే మాత్రం నెహ్రూ జూలాజికల్ పార్క్ అనే చెప్తాను. వీకెండ్స్లో వెళ్తే మాత్రం జనాలు అయితే చాలామంది ఉంటారు. సో మ్యాక్స్ వీక్ డేస్లో వెళ్ళనీకైతే ట్రై చేయండి, మీరు చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఫైనల్లీ ఈ వీడియోలో నేను అన్ని ప్లేసెస్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.